హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జహీస్ మామ్. ఈ రోజు జహీ లేదు, మమ్మీ లేదు. వీడియో నాదే, ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేకుండా నా జగాలని చూస్తున్నావా? నా నా పిల్లలకి అంటే మమ్మీ రోజు మీరే ఉంటారు కదా. మేము రోజు ఉంటాం. నువ్వు ఉంటే ఎవరు చూస్తారు? లేకపోతే చూడండి. అంటే నేనుంటే వీడియో కూడా చూడరా అండి? చూస్తారులే. నేను లేదు నీకు. నువ్వు ఎట్లా చేస్తావు? నేను ఉండాలగా. నువ్వు వంట చేస్తావా? చేస్తా అప్పుడప్పుడు. ఇప్పుడు చేయి. వద్దు. ఇవాళ ఏం వండుతున్నానంటే ఓకే ఓకే, నువ్వు నేను ఉందాం. జహీ వద్దు వద్దు. ఇవాళ ఏంటి మరి మనం చేసేది? ఇవాళ మేము చేసేది హాయ్ ఫ్రెండ్. ఇవాళ మేము చేసేది నేను చెప్తా అమ్మా, మీరు ఇవాళ మనం చేసేది హాయ్ ఫ్రెండ్స్. కాదు అలా హాయ్ ఫ్రెండ్స్ అనాలని అన్న గానీ ఇవాళ నేను చేసేది వంట గురించి నేను చెప్తా, మీరు ఆగండి. ఇవాళ మటన్ కూర, బగారా రైస్, పప్పు చారు చేస్తావా? వచ్చేవా? చేసేది నువ్వే కదా. పప్పు చారు నేను చేయను, ఆమె చేస్తే చేయాలా లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఈ రోజు ఆవిడ వీడియోలోకి రాదు, చేయడానికి లేదు, మొత్తం నువ్వే చేయాలి. అది మనమే చేయాలి. అలాగా అయితే నేనైతే ఫ్రెండ్స్ మటన్ కూర అంటే ఏట మాసం అన్న పొట్ల మాసం అన్నమాట. పొట్ల ఏదో అంటారులే, మేము పొట్ల అంటాం. అయితే పలావ్ అన్నం వండుతా, ఈ రెండు చేస్తా ఫ్రెండ్స్. పాప కూడా వస్తుంది ఫ్రెండ్స్, అలాగే డరిపిస్తున్నారు నాకు. రాకుండా ఎక్కడికి వెళ్తాం? నువ్వేమన్నా చెప్పు. కాదండి, వంట చెయ్యాలి అనే మ్యాటర్ వచ్చేసరికి నేనంట, లేకపోతే అంటే వీళ్ళిద్దరంట. కొంచెం కాదు, డైలీ కెమెరామ్యాన్ గా పెట్టుకుంటున్నారు, ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. అట్లీస్ట్ వీడియోలో కూడా కనపడినవరారా? కాసేపు కనబడ్డావు ఇంకా బో. నాకు అర్థమైంది ఇక్కడ సిచ్యువేషన్. ఓకే, నా డ్యూటీకి నేను ఎక్కుతాను, మీరు వచ్చేయండి. నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలా, మా డ్యూటీ మేము చేయాలా, అది లెక్క. ఒక్క నిమిషం మైక్ ఇచ్చేస్తాయి మళ్ళీ. నాకు మైక్ లేకపోయినా ఏం పర్వాలేదు. ఆమె నా దగ్గర ఉందా అసలు? తెపాల ఏది? వండుతా అన్నారు కదా, అన్ని అందిస్తే హోల్డ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జహీస్ మామ్. ఈ రోజు మన వీడియోలో స్పెషల్ ఏంటంటే ఇందాక మమ్మీ చెప్పింది. నువ్వు కూడా చెప్పు, నేను కొంచెం మోటుగా చెప్తాను, నైస్ గా చెప్తావుగా. ఏముందిలేండి, చెప్పండి జహీర్ గారు చెప్పండి. ఈ రోజు మన స్పెషల్ బగారా రైస్ విత్ మటన్ కర్రీ. వచ్చేయండి చేసేద్దాం. వచ్చేయండి మేమిద్దరం కాదు, మేము అందరం కలిసి చేద్దాం. వచ్చేసాం. ఓ దూరానికి నెడుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక మొదలెడదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్ అను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సాటర్డే సండే కాదు, లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. ఎందుకు వండుతున్నావు చెప్పలేదుగా? సండే స్పెషల్. సండే మర్చిపోయావుగా? సండే ఏంది నాకు తెలియదు, సండే తెలుసు నాకు. ఫన్ అంటే నువ్వు చేస్తావే అది. నేనేం చేస్తున్నా? ఓకే ఫ్రెండ్స్, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఏమన్నా కొట్టుకోండి మీ ఇష్టం. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చూసేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడు మమ్మీ మళ్ళీ తక్కువైనా నన్ను అంటది, ఎక్కువైనా నన్ను అంటది. చాలేమ్మా, ఘాటు ఉంటుంది చాలు, గ్యాస్ ఏమొస్తుంది. ఓకే, అలాగే ఇందులో ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలే, పచ్చిమిర్చి. మమ్మీ ఉదర్ హల్దీ भी नमक है. పసుపు వేయండి. పసుపు నేను వేస్తే ఎక్కువైంది అంటది, ఆమెనే వేసుకునివ్వండి. నేనే వేస్తా ఫ్రెండ్స్. పసుపు పట్టుద్దిలే, పసుపు పట్టకుండా ఎట్లా ఉంటది? పసుపు వేయాలి. ఉప్పు ఎయ్, చూడండి ఇంత. ఎయ్, నో కొలత. కేజీకి అది, ఇంకా అర కేజీ కొంచెం ఎయ్. చాలు. నూనె సరిపోదు, ప్యాకెట్ తీసుకురావాలా. నువ్వు తీసుకురా కెమెరామెన్. వద్దులే, నేను వెళ్తా. అప్పుడు దాకా ఇది వేస్తున్నా. కెమెరామెన్. ఇంకా ఇది ఒక పక్కకు ఒక పొయ్యి మీద పెట్టుకొని ఆ పక్కకి తాలింపు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇటు ఈ కూర ఉడుకుద్ది, అటు బగారా రైస్, పలావ్. అది సంగతి నేను చెప్పాలనుకుంది. ఏం ఎండ ఎక్కువైంది కూడా, చంటలు పడతానే ఉండయి.
పొద్దున్నుంచే చేద్దామంటుంటే చేస్తుంటే పని అవ్వట్లేదు ఫ్రెండ్స్. పొద్దున్నుంచి చేస్తానే ఉండ, పాప కూడా చేస్తానే ఉంది, బాబు కూడా చేస్తానే ఉండవులే కానీ పని అవ్వట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇది 1.5 kg మటన్. ఇది పక్కా మా మమ్మీ స్టైల్లో చేస్తున్నా నేను. అంటే మళ్ళీ అలా చేస్తారు ఇలా చేస్తారు అని మళ్ళీ కామెంట్స్ పెడతారు కదా, అందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్. చాయ్ తాగాలి కదా, అది లేకపోతే డే ఎలా రన్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు పొద్దున్నే అమ్మా, ఇప్పుడు 7-8 అయింది టైం. 7-8 అయింది టైం. ఇప్పుడు ఎంత అయింది అనుకున్నారు ఫ్రెండ్స్? 1 గంట అయింది. చాయ్ ఏర్పడాలి. ఎన్ని అబద్ధాలు చెప్తుందండి, 12:30 అయింది. అదేలే 1 గంట అంటే 6 గంట అటో ఇటో. 1:15 అయింది అంతే. తీయండి. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇవాళ అసలు కుక్కర్ పెట్టాను నా స్టైల్లో, మామూలుగా తెప్పళ్ళ కథ క్యా కదా బొచ్చా తెప్పళ్ళ దాయకల ఏదో తెప్పళ్ళలో దాకలో దాని మీద నేను వండుతా. ఏం హై ఫ్రెండ్స్, ఏం లోకం. ఈమె ఇక్కడ అరిస్తే అక్కడ వినిపిస్తుందండి నాకు. ఏమైందిలే, వినబడితే ఏమైంది? ఆయిల్ అంటే శనగ నూనె. ఆయిల్ ఇప్పుడు అంటే నూనె అందరూ ఆయిల్ అంటున్నారు. ఏ నూనె అనకూడదా? అనొచ్చండి, మీరేమన్నా అనుకుంటే అది అనేయండి. మీకే మీ ఫ్యాన్స్ ఉన్నారు. ఉన్నారులే, ఎందుకు లేరు నాకు ఫ్యాన్స్. ఇప్పుడే ఎంత వేస్తావు ఆయిల్ ప్లీజ్, మరి ఎక్కువ బస్లే. కలపండి. ఇప్పుడు కలుపుతా. కలిపి స్టవ్ మీద పెట్టేయడమే. ఇది తగలట్లేదు, గట్టి పెట్టమ్మా. కొద్ది ఫ్రెండ్స్ చూపియ్యా నాకు. ఇలా అంత ముక్కకు పట్టినట్టు అంత వేసుకొని కలుపుతూనే ఉండాలా. ఎన్ని రోజులు? ఒక పావు గంట 10 నిమిషాలు అంతే. ఎన్ని రోజులు? పావు గంట అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు, అది తెలవదు కదా ఫ్రెండ్స్ నాకు. పెట్టినా స్టాప్ అంటే హే సిరి సెట్ టైమర్ ఫర్ 5 minutes. వద్దులే, ఇంకా కలిసిందిలే. అమ్మ టాపరాలా రుబ్బు పరాలు ఎందుకమ్మా? ఇంకా పోయి మీద పెట్టి చేయి కడుక్కుంటా. అదేంటండి 5 నిమిషాలని 5 సెకండ్లకి ఆపేశారు? అంతేలే, నాకు తెలవక లెక్కలు. ఓకే, ఇప్పుడు మనం మటన్ ఇందులో పెట్టేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసుకుంటే పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. నాకే ఫోకస్ పెట్టావేంటి? ఏంటి ఫోకసా? ఫోకస్ అనాలి నేర్చుకోండి. అవును, అన్నంకి ఏదమ్మా తెప్పాళ్ళా? మీరే వెతకాలి. నువ్వు మమ్మీయా నేను మమ్మీయా? నువ్వే మమ్మీలే గాని ఇప్పుడు ఎవరు మమ్మీ అయితే ఏమైంది? తెప్పాళ్ళ పెడితే తాలింపు వస్తుందిగా, ఇంకెందుకు ఊకమంట? ఏ ఊరు నుంచి వస్తుంది? కోసమా? ఓనికాల్ పొలకనికాల్. నేనేంది ఇల్లంతా చూపిస్తున్నాడు? ఏం పిచ్చి పెట్టింది అయ్యింది. కెమెరామెన్ అర్రే ఊగిన షోయింగ్ చేస్తున్నాడు. ఇల్లు ఎందుకు తీస్తాడు? తెప్పాళ్ళ కాడవా, టైం అవుతుంది. ఇప్పుడు మా బాగా అరే ఆంజనేయులు తెగ ఆరాట పడిపోతున్నా నేను. మనం ఈదుతున్నా చెంచాలు గడితేనా చాలమ్మ నాకు. ఓకే అండి, మీరేదంటే అది పెట్టేయండి. మా మమ్మీ లాగా పాడితేనే కాపీరైట్స్ పడవు, మళ్ళీ మంచిగా పాడితే కాపీరైట్స్ పడిపోవు. ఓకే ఫ్రెండ్స్. ఆడపిల్లగా పుట్టినందుకు ఎంత కష్టపెడుతున్నారు నన్ను. టీ కూడా నేనే వేయాలి. మరి టీ నువ్వు వేయకపోతే అన్నయ్య వేస్తాడా? ఆ కప్పులో నిండా కూడా ఏది ఫ్రెండ్స్, సగం అది నాది, నాకు సగం చాలు. ఆమె ఇస్తుంది లేదు, నువ్వు పడేసావనుకో. ఇప్పుడు నాకు సోఫా దగ్గర తీసుకొచ్చి అలా నేను ఇది తీసుకొని ఎట్లా పోవాలా ఫ్రెండ్? తీసురా వెళ్తున్నా బగారా వేయాల్సి వస్తుందని పోతుంది.
థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నా టీవీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారా? 3 ఏళ్ళు అవ్వలేదుగా, ఎక్కడ చేసుకుంటున్నారు? మాకు సబ్స్క్రైబర్ పోయిందిగా ఫస్ట్ది, ఇప్పుడు చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. కొద్ది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఒక 5 ఏళ్ళన్నా అయితే మనశ్శాంతి వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళు కొద్ది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు థ్యాంక్స్ అని చెప్తా ఫ్రెండ్స్. పట్టుదల పెట్టి ఛానల్ పెట్టించా కానీ లైకులు రావట్లేదు, సబ్స్క్రైబ్ రావట్లేదు, ఢిల్లా పడుతున్నారు పిల్లలు. నేనే గట్టిగా ఉన్నా, మీరు కొద్దిగా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఆ రోజు చాలా మంది కామెంట్లు పెట్టారమ్మా, మీ అందరికీ థ్యాంక్స్. మేము ఉన్నామండి, మేము చేసుకున్నాం, మీరు రేడో బాకండి అని ఎన్ని కామెంట్లు వచ్చినాయో మీరందరికీ నా జాగ్రత్త థ్యాంక్ యూ. మీరు కొద్దిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇదే నేను చెప్పాలనుకుంది. సరే అయ్యా, టీ తాగుతా. రే పిల్ల బచ్చా, ఏం చేస్తున్నావు? పలావ్ వండుతున్నాను ఫ్రెండ్స్. సరే కానీ నేను కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా, టక ఆన్సర్ ఇచ్చే. పక్కా జరగయ్యా ఒక నిమిషం. అరే ఇస్తానండి, కొంచెం బిజీలో ఉన్నప్పుడు. పనిలో ఉన్నప్పుడు క్వశ్చన్లు అడిగితేనే కరెక్ట్ ఆన్సర్లు వస్తాయి. అది కూడా కరెక్టే, అడుగు మరి. నేను పర్లేదులే అడుగు, ఆవిడ సైలెంట్ గా. వీడు వచ్చేసాడులే కానీ వీడికి ఇచ్చేద్దాం. నేను అన్న ఇద్దరు ఎవరు ఇష్టం నీకు? ఇద్దరు పెద్ద. అరే మరీ ఇంత జెన్యున్ గా కూడా ఉండకూడదురా. సరే నేను అన్న ఇద్దరులో ఎవరంటే బాగా ఇష్టం? అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం. ఓకే, మమ్మీ డాడీ ఇద్దరు ఇష్టం. ఓకే, అది ఎలా చెప్తారండి? ఇద్దరులో ఒకళ్ళు నా కుడి కన్ను అయితే ఒకళ్ళు నా ఎడం కన్ను. నెక్స్ట్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. చికెన్ కర్రీ, మటన్ కర్రీ. చికెన్. మమ్మీ నేను. మమ్మీ డాడీ ఇద్దరు. చూసావా ఇంత డిప్లొమాటిక్ గా ఆన్సర్స్ ఇస్తుందో? తాగుతానమ్మా నువ్వు. ఓకే మమ్ము అడగండి, మీరు ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అడిగినా నేను ఆన్సర్స్ చేస్తూనే ఉంటా. అడగండి. వద్దులే, నాకు క్వశ్చన్లు గుర్తుకు రావట్లేదు. నేను నిన్ను అడగనా? మమ్మీ డాడీ. మమ్మీ. అన్నయ్య డాడీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అన్నయ్య. మమ్మీ డాడీ, అన్నయ్య డాడీ, మీ నేను, మమ్మీ డాడీ, అన్నయ్య, మమ్మీ నువ్వు. పచ్చలారి ఎర్రలారి పచ్చలారి అన్నట్టు చెప్తే అర్థమవద్దు. నా క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ చెప్పు. సర్లే. నేసవా అట్లాగా? అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్ ఎంత వేస్తున్నావురా? కొంచెమే, కేజీ అన్నమేగా, కేజీ అన్నంకి కొంచెమే వేసుకోవాలా. కొంచెం అంటే ఈ కొంచెం తగినంత ఇట్లాంటి మాకు తెలియదు. స్పూన్ మీద కొంచెం, స్పూన్ అంటారుగా అది. అమ్మ లేదుగా, అమ్మ అంటుంది. అబ్బాయి ఇంకా ఉంది, అమ్మాయి టీ తాగడానికి వెళ్ళి నేను తాగొచ్చాను ఫ్రెండ్. తాగుతాను నేను తొందరగా. ఏడిగుంటే తాగలేదు. మనంత టాలెంట్ లేదులే నీకు. నువ్వు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అమ్మా. అవునాయా? అందుకే మీకు మరి ఇంత కష్టపడి ఇంత పెంచి ఇంత చదివించింది. కాకపోతే వంట బాగా చేస్తున్నావురా నువ్వు. నేను చేస్తాగా, ఎప్పుడు చేస్తాను నేను వంట. కనపడుతుంది, అన్ని వీడియోలు చూసే వాళ్ళకి అర్థం అవుతుంది నువ్వు వంట బాగా చేస్తావు. ఇప్పుడు కొద్దిగా నైస్గా పిల్లలు వచ్చినాక కొద్దిగా ఎప్పుడు నేను ఇట్లాగే చేసుకుంటా. ఇలా నా స్పెషల్ వంటే మటన్ కర్రీ, పలావ్ అన్నం అన్ని నా వంటే. ఇది నీ వంటే. నా వంటే. సరే కానీ సినిమాకి వెళ్దాం, వస్తావా? నేను మే నెల పోయిన దాకా అసలు ఎక్కడికి రాను. ఎందుకు? ఎండ దెబ్బ తగులుద్ది ఫ్రెండ్. అమ్మాయి హాల్లో ఏసీ ఉంటదమ్మా. హాల్ దాకా కార్లో వెళ్ళాలగాయా? కార్లో కూడా ఏసీ ఉంటదమ్మా. దిగిపోవద్దు హాల్లోకి ఎక్కవద్దు మెట్లు. ఏంట్రా నువ్వు? అంతే. సర్లే నేను సినిమాకి వెళ్తా, డబ్బులు ఇస్తాలే. ఇప్పుడు కాదు, 6ంటికి పోయితే ఇస్తా. 6ంటికి సండే జిమ్ కూడా లేదు. ఓకే, ఎండలో పోనీ అని ఫ్రెండ్స్, నేను వెళ్ళను, పిల్లలు. ఇదిగో వీడియో చూస్తున్న మీ అందరి సాక్ష్యం, మమ్మీ గారు నాకు సినిమాకి వెళ్ళడానికి డబ్బులు ఇస్తా అని చెప్పారు. ఎన్ని కావాలంటే నా దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఇస్తానని ఇప్పుడే చెప్తా. ఎన్ని కావాలో అడుగు, దానికి నా దగ్గర ఎన్ని ఉంటే నేను బడ్జెట్. సరే, ఒక 500 కావాలి.
300 ఇస్తా. సరిపోదా సినిమాకి నీకు ఒక్క ఆయనకి? సరిపోతుందిలే. లేనప్పుడు హెచ్చులు ఎందుకు నాకు? హెచ్చులోడివరా నువ్వు? నేను హెచ్చులు అంటారు చూడండి ఫ్రెండ్స్, నేను హెచ్చులు చేస్తాను ఫ్రెండ్. నేను అసలు హెచ్చులు చేయను. నేను నా దగ్గర 500 లేవు, 300 ఉండే 300 ఇస్తానని చెప్పా. ఏముంది టికెట్ తీసుకో, ఒక థమ్సప్ తాగవుగా నువ్వు డైట్ అని. పాప్కార్నా అవి కిల్లీలు అంటాం మేము. పాప్కార్న్ తీసుకో, ఒకటి తిను, తొందరగా అయిపోకుండా ఉంటుంది. సరేనా? నేను మే నెల వెళ్ళింది అమ్మా. ఫస్ట్ కొత్తిమీర పుదీనా అడుగుతున్నా ఫ్రెండ్స్, నాకు తెలుసు. ఈవిడ వంట చేస్తుందంట, కొత్తిమీర పుదీనా ఆవిడని అడుగుతుంది. ఊరినే తెలుసులే కానీ నాకు ఎందుకు తెలియదు. అడగాలగా పిల్లకి ఒక మాట. అడుగు. అడగకుండా వండింది అనుకుంటుందని. మమ్మీ, మామిడికాయ ఒకటి కోసి ఉన్నా, తింటావా? వంట చేసినప్పుడు ఎట్లా తింటా? తినుకుంటా చేయాల వంట. చెయ్యి. ఒక చేతితో చెంచా, ఒక చేతితో మామిడికాయ కొరుక్కొని తినాలా? టెంక కూడా ఇస్తా. నాకొద్దు. నాకు తినే టైం అది, నాకు టైం బాగానే ఉంటుంది. నాకు ఏ టైంలో ఇప్పుడు తినకూడదు మామిడికాయల. ఇప్పుడు అన్నం తినాలగా. తింటే 4ంటికి 5ంటికి 2 ముక్కలు. పొద్దున తిన్నావుగా అన్నం? పొద్దున టిఫిన్ అది. నీళ్లు పట్టాలా, ఇంకా ఇది ఎర్రగా అయితే వేయాలా ఫ్రెండ్స్. ఇక్కడ జహీ ఎక్కువసేపు లేకపోతే ఆడియన్స్ కి చూడాలనిపించదేమో. జహీర్ గారు అదే గొంతు. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఇంకెవరికి ఉండదు. రావాలి. మీరు రాకపోతే ఆడియన్స్ ఫీల్ అవుతారు. యాంటీ అక్కడ తగులుకుంది మా ప్రాణానికి అనుకొని. పాపకి వెళ్ళగొట్టి యాంటీ పెత్తనం చేస్తుందని ఇక్కడ. నాకు మాట రాదు. నువ్వులే ఎసూరు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక లోట వేసి అబ్బాయి లేడు, తాలింపు కాలుతుందని. ఇప్పుడు 2 డబ్బాలకి 4 వేయాలి. ఇప్పుడు 2 వేసా, గుర్తు పెట్టాయా? ఇంకా 2 వేస్తే సరిపోద్ది. ఆమె చెప్పేది ఏంటి నాకు తెలియదు. అంత తిక్కలామని అమ్మొచ్చి చెప్పాలంట. తెలివైన దాన్ని నాకు తెలుసు. పల్లమన్న వండకుండా మీరు పెరిగారా? ఓయ్ 3 ఎంతరా? 5 తెలియదులే. అది వేస్ట్. ఇంకా 3 ఇంకోటి వేసాను అనుకో, 3 వేస్తే సరిపోతుంది. ఇంకా అది గంజి అయింది. ఉపాసాల నెలలో గంజి చేసుకుంటాంగా, ఆ గంజి అయింది. నేను 2 డబ్బాలు బియ్యానికి 4 డబ్బాలు కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఉప్పేస్తా ఇప్పుడు. ఏంట్రా ఇంత యాక్టివ్గా వాళ్ళు వంట మొత్తం నువ్వే చేస్తున్నావు? పాపం నిన్న చేపల కూర నేను అంటుకోలేదు, అంతా పాపే వండింది ఫ్రెండ్స్. ఈడో తీయలేదులే ఫ్రెండ్స్ ఎప్పుడు చేపల కూర అని. నేను అసలు పోలా, నేను అసలు హెల్త్ బాగలా. ఉప్పు కూడా వేసా. ఒక్కసారి ప్యాకెట్ లో తీసినప్పుడు చేతికిలో ఎంత పడితే అంత ఉప్పు వేసేయాలన్నమాట. నేను అంతే వేసుకున్న. డబ్బా కడిగి ఉంది, ఇంకా డబ్బాలో వేయలేదు ఫ్రెండ్. దీనికి మూత ఎత్తుక్కుంటున్నా. ఇప్పుడు దాకా మూత లేదా దీని మీద? కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. అబ్బాయి తీశాడు. ఏంటమ్మా ఎక్కడి వరకు వచ్చినాయి మీ వంట? తాలింపు వచ్చింది. క్వశ్చన్ అయినా పూర్తవనివ్వరా? సరే ఏం చేసావో చెప్పు. తాలింపు వచ్చింది, ఎసూరు వేసా, ఉప్పు వేసా, మూత వేసా. ఇప్పుడు కూర కలుపుదామని మూత తీస్తున్నా, నువ్వు వచ్చావు. వాటర్ టైమింగ్ తీ మరి. ఇగో వాటర్ వచ్చినాయి. ఆ వాటర్ అన్ని గుంజుకున్నాక. ఎవరు గుంజుకున్నాక? ముక్క గుంజుకుంటదా? తెలియదులేండి, అందుకే అడుగుతున్నా. గుంజుకుంటదో లాక్కుంటదో ఏదో ఒకటి చేస్తదిగా. ఆ వాటర్ అన్ని పోయి ఇంకా వాటర్ తగ్గిపోయినాక కారం వేయాల. కారం వేసి 10 నిమిషాలు చిన్న మంట మీద పెట్టాల. చిన్న మంట మీద కారం ఉడుకుద్ది. అప్పుడు మాకు సరిపోయే అన్ని నీళ్లు వేసుకోవాలా. వేసుకొని ఇంకా వేసుకుంటారుగా, నువ్వు చేస్తావుగా మసాలా, ఏ గసగసాలనో ఇంకేదో నువ్వు చేస్తావుగా ఒక మసాలా. స్కిన్ కేర్ వీడియో అంట చెయ్యి.
స్కిన్ కేర్ వీడియో నేను చేస్తానే అంటున్నా అండి, కొన్ని దుష్ట శక్తులు నన్ను చేయనివ్వట్లేదు. చెయ్యమ్మా, నేను వద్దనండి. చెయ్యి, నీ ఇష్టం. అదేం వీడియో వస్తుంది అంటున్నాలే కానీ ఫ్రెండ్స్, మీరు అంతమంది అడిగితే ఎంతమంది స్కిన్ అడిగారు? కేర్, హెయిర్ కేర్ రెండు కలిపి ఒక ఇంకా ఎక్కడ ఉంది హెయిర్ కత్తిరించుకొచ్చుకుందిగా ఫ్రెండ్స్? ఇంకా ఎక్కడ ఉంది హెయిర్ కత్తిరించుకొచ్చుకుందిగా ఫ్రెండ్స్? వాల్యూమ్ చూడండి, మీరు లెంత్ చూడకండి. వాల్యూమ్ లేదు, ఏం లేదు, ఇన్ని నరికించుకొచ్చింది ఫ్రెండ్స్. నరికించుకోవచ్చు. అయినా నా జుట్టు, మై లైఫ్ మై రూల్. అందుకే ఏం చేస్తాను నేను? ఆమె ఏమందో తెలుసా, నా లైఫ్ నా ఇష్టం, నా జుట్టు నా ఇష్టం, నువ్వెవరు బోడీ అంటుంది. నా లైఫ్ నా ఇష్టం, నా జుట్టు నా ఇష్టం, నువ్వెవరు బోడీ అంటుంది. నా మాట అనలేదు నేను. వయసుగా ఇది ఏంట్రా నువ్వు మరి ఇట్లా తయారవుతున్నావు? లాస్ట్ లో బోడీ అన్నది గట్టిగా అంది, బోడీ అన్నది గట్టిగా అంది. అనలేదమ్మా నేను. ఇంగ్లీష్ లో అన్నది ఏమో నాకు మాత్రం అంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, తర్వాత చెప్తాను. నేను అనలేదండి. నాకు కాపాడండి అయ్యా బాబు. నాకు అన్నయ్యకి అదే జైపేటకి పని ఉందని సరేలు కాదండి, నేను ఇక్కడ అడ్జస్ట్ తీపిస్తా అంటే ఓకే అంది. ఇంత అనుకున్నా ఫ్రెండ్స్. నేను కూడా సెలూన్ లో వాడికి ఇంతనే చెప్పాను ఫ్రెండ్స్, వాడు ఇంత తీసాడు. నాకు తగాదకు పొమ్మంటావు, ఇప్పుడు నేను పోతా అట్లా ఎట్లా కడతరిస్తావని. నాకు తగాదకు పొమ్మంటావు, ఇప్పుడు నేను పోతా అట్లా ఎట్లా కడతరిస్తావని. తగాదకు పోతావు, ఓకే. జుట్టు అతికిస్తాడు ఏమైనా వాడు? మళ్ళీ ఇంకో ఆమె కట్ చేయడు, అట్లా నువ్వే కట్ చేసుకుని ఆయన మీద వంక. అలాగే కట్ చేస్తారు. మీకు కూడా సెలూన్ లో చూసే వాళ్ళకి చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటది, అయితే కామెంట్ చేయండి. నమ్మట్లేదండి బాబు. మనం ఎంత కట్ చేయమంటే అంతే కట్ చేస్తారులే ఫ్రెండ్. అయినా నేను కట్ చేసామని ఇంట్లో నాకు రాదా? పైంచి కట్ చేయమ్మా అంటే నేను కట్ చేయనా? అక్కడ కట్ చేసేదాని అసలు ఇక్కడ చేసేదాన్ని. అంత సీన్ లేదు, నేను ఇన్నే కట్ చేస్తా. ఏమోలేమ్మా, నీ ఇష్టం, ఇంకెందుకు చెప్పావుగా. జుట్టుది ఏముందండి, 6 నెలలు ఆగితే అదే పెరుగుద్ది. సరేలే అంట. మనం ఏం చెప్పలేమండి. మీరైతే కట్ చేయించుకుంటారా? నేను కట్ చేయించుకోను. నేను ఎందుకు కట్ చేయించుకుంటా? అన్ని అబద్ధాలే, నేనే చేసేది. నేను తోక ఇటు వచ్చి చెప్తా, ఆగండి, మీకు కనబడట్లేదు. ఇప్పుడు నా హెయిర్ స్టైల్ బాగాలేదా ఏంటి? బాగలేదు. నేను ఇంత తోక కట్ చేపిస్తా. ఏది నా హెయిర్? అన్నయ్య నువ్వు చెప్పు అన్నయ్య, ఎలా? అన్నయ్య నువ్వు ఎట్లా చేసినా ఇష్టమే వాడికి. వాడంటే మీకు ఇష్టం ఉండదు. నాకు ఇష్టం లేదా వాడు? చెప్పావుగా, పెద్దన్నయ్య ఇష్టం, డాడీ ఇష్టం, అమ్మ ఇష్టం. ఆ విషయం మా పెద్దన్నయ్య అడిగితే చిన్నన్నయ్య ఇష్టం అని చెప్తా. ఇదిగోండి నా జుట్టు చూడండి ఎంత పొడుగు ఉంది. నాకు కూడా కట్ చేసింది ఫ్రెండ్. నాదే ఎక్కువ ఉంది. ఇంకో నాకు కూడా పిలికే చేసింది. మీదుంది ఇంత పొడుగు ఉండదు, కొంచెం కట్ చేసావుగా. చేశాక ఊడడం ఆగింది, పెరుగుతుందని నువ్వే చెప్పావుగా. అన్ని అబద్ధాలు చెప్తుందండి. వండుతా అని ఎక్కడ కూర్చుందో వెళ్ళి. అమ్మో వచ్చేసింది రోయ్, వీడు వచ్చాడండి పెద్ద తొలరపురా. ఎక్కడ ఎందుకు కూర్చుంటా ఫ్రెండ్, ఫోన్ మాట్లాడి వస్తున్నా. నా ఫోన్ చూడండి ఎంత అందంగా ఉందో. అప్పుడు నా ఫోన్ పసుపు కలర్ ఉందిగా. మా అబ్బాయి చూడండి పెళ్లి కూతుర్ని చేశారు. ఇటేం కనబడుద్దయా? వాల్ పేపర్ చూపిద్దామంటారా? వాళ్ళా పాస్వర్డ్ ఈ భూప్రపంచం మొత్తం తెలియచ్చు ఇప్పుడు పాస్వర్డ్. అరే అది కాదులే, నీకు తెలియదు నా పాస్పోర్ట్. చూపిస్తా చూడు ఎలా తీయాలో. ఎట్లా తీయాలి, నీకు ఎట్లా అనాలా అని ఇట్లా అంటే పాస్పోర్ట్ వస్తుంది. ఇక నా బంగారు తల్లి. పెద్ద కొడుకేడి? మీ ఎవరికైనా ఇప్పుడు పాస్వర్డ్ అర్థమైతే కామెంట్ చేయండి. ఫోన్ మీద ఎవరున్నారు? జహీర్ గారు. మీ ఫోన్ మీద ఎవరున్నారు? నేనే ఉన్నా. నా ఫోన్ మీద ఎవరున్నారు? డాడీ ఫోన్ మీద ఎవరున్నారు? నేనే ఉన్నా. అన్నయ్య ఫోన్ మీద ఎవరున్నారు? ఇంతకు ముందు నేను ఉండేదాన్ని కానీ ఇప్పుడు లేను. ఈ ఫోన్ మా అబ్బాయి, మా మేనకోడల వాళ్ళ అబ్బాయి సెల్ షాప్ ఉందండి. మేనకోడళ్ళ ఆయనకి అంటే మా కొడుకు అవుతాడు. నా ఫోన్. థ్యాంక్ యూ అయ్యా ఖదీర్. దమ్ పెట్టేయడమే. ఇంకా దమ్ వేసింది పిల్ల. నీకు దమ్ము ఉందారా? నాకు దమ్ము లేదులే అయ్యా. నాకు దమ్ము ఉంటే ఎట్లేందుకుంటా? ఇంకో లెవెల్లో ఉండేవని. ఏమైందేంటి ఇప్పుడు నీ లెవెల్? నా లెవెల్ లేదని కాదండి ఇప్పుడు ఇంత బాధపడేది నేను. నా లెవెల్ మీరే ఇవ్వాలా. మీరే నా ధైర్యం, మీరే నా పిల్లలు, మీరులేండి. వచ్చేయండి కారం వేసేద్దాం అంతా కలిసా. ఎంతన్నా వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ వేస్తే అమ్మే ఏమంది అంటున్నారు. నేనే కుమ్ము అంటున్నా. నాకెందుకు, వదిలేసేయాల. ఎట్లన్నా వేసుకోండి, వాళ్ళ ఇష్టం. అది మన ఇల్వాళ్ళు అవ్వకూడదు దీంట్లో. తినొచ్చా?
ఎందుకు తినకూడదు? తినొచ్చు. నీతుంటా బా ఇష్టంగా మటన్. ఏదో అట్లా అట్లా. అమ్మో నేర్చుకున్నాడమ్మా మొన్న బర్డ్ ఫ్లూ దగ్గర నుంచి. నేర్చుకున్నావంటగా, నేర్చుకున్నావుగా. అప్పుడు చాట్ కూడా పెట్టినాంగా. కారం కొంచెం మగ్గిన తరువాత మనం వాటర్ వేసి పీస్ సాఫ్ట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి. మధ్యలో అలా పోయి దొంగల్లా వాటర్ తాగాలి. వాటర్ తాగుద్దు, ఓఆర్ఎస్ తాగుద్దు. ఓఆర్ఎస్ గుర్తు చేసా, వాటర్ తాగుదామని వచ్చా. ఓఆర్ఎస్ కాదు, ఓఆర్ఎస్. ఓఆర్ఎస్ మా డాడీ షాప్ లో ఓఆర్ఎస్ అన్ని మమ్మీ తెచ్చుకుంది. తెచ్చుకొని తాగుతా ఫ్రెండ్స్. ఇంకోటి తెచ్చుకోపో, ఇంకోటి తెచ్చుకోపో, ఇంకోటి కొనుక్కోపో. ఇంకోటి తీసుకుంటా. అమ్మా నీకు మాట చెప్పాలి, మీ డాడీ లివర్ కూడా తెచ్చి పెట్టారు ఇక్కడ. ఎవరు ఉండాలి అది? నువ్వే. నా వల్ల కాదు, వద్దమ్మో. అంతే మరి. వాళ్ళ డాడీ తీసుకొస్తే అమౌంట్ ఇది. నీ డాడీ చేస్తే నువ్వే వాళ్ళ డాడీ తీసుకురాడమా? అది అవ్వదమ్మా. నేను నువ్వే లివర్ వండుకో. అంటే గుండెకాయ కదమ్మా. ఏం కర్మరా బాబు, ఏం కర్మరా బాబు. నీ కర్మ అనుకుంటే నేను వండుతాలే, అంత కష్టపడవాకు. ఓకే వండుకోండి. నాకు తప్పదుగా. అన్యోన్యత, నీ మీద ప్రేమ, ఆయన మీద భయం. అన్యోన్యత. అన్నిత నాకు అన్నిత. తీసుకోవడం రాదు, అందుకే తీసి. మంచితనం అండి. నా మంచితనాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఎట్లా తాగాల ఆర్ఎస్ చెప్పాలా ఫ్రెండ్స్? ఆర్ఎస్ చెప్పాలా ఫ్రెండ్స్? ఆర్ఎస్ ఆహా నేర్పిస్తాడు. రోజుకి 2 లేపుతున్నా. నేర్పిస్తున్నాడు. అయ్యో చూసో. రోజుకి 2, పొద్దున 1, సాయంత్రం 1. నీరసం తగ్గుద్ది ఫ్రెండ్స్ ఇది తాగితే. మా మెడికల్ షాప్లో ఉంటాయిగా, పిల్లలకి తెమ్మని తెప్పించుకొని ఫ్రిడ్జ్లో పెట్టి తాగుతున్నా. వీళ్ళు ఎవరు తాగరు, ఊపిని తీసుకుంది తాగు పెట్టదా. బాగా నువ్వు కూడా తాగరాదు. ఇది ఏని ఇంకోటి ఇస్తా. మా అంట్లు కడిగే వచ్చే ఆంటీ కూడా ఇస్తున్నా ఫ్రెండ్స్. మంచోడి ముసలోళ్ళ ఎండ దెబ్బ తగలదని ముసలోళ్ళు తాగుతాం అలా. ఇదిగోండి మటన్ లో ఇదేంటి కారం మగ్గింది. ఇప్పుడు వాటర్ వేయాలి. ఓ వాటర్ ఆల్రెడీ పడుతుంది మమ్మీ. వాటర్ పడుతున్నా ఫ్రెండ్స్. వాటర్ ప్యూరిఫైర్ ఆరా నువ్వు? నేను వాటర్ ప్యూరిఫైర్ కాదు, ఏం కాదు. వాటర్ ఇవ్వాలగా, హెల్ప్ చేయాలగా వంటోళ్ళకు. వంటోళ్ళు కాదు, వంట చేసే వాళ్ళకు. అన్న ఫీల్ అవుతారు. వేసాలి వాటర్, ఎందుకంటే కొద్దిగా కలుపుకోవటానికి ఉండాలిగా ఫ్రెండ్స్. మటన్ కొద్దిగా ఘాటుగా, కొంచెం ముక్క కూడా ఉడకాలి కదా. ముక్క ఉడకాలా, కొంచెం కలుపుకోవాలిగా. కొంచెం గట్టిగా ఉంటే బాగోదు మటన్. కొంచెం ఉండాలి, ఇంకా కొంచెం కదులుతా ఉండాలా. డాన్స్ వేయాలి. అట్లా కాదు. అదాట పాటియా అటాట పాటియా. ఏమో ఇప్పుడు పిల్లలందరూ అదే చిన్న పిల్లలు పాడుతున్నారు. నాకేం పాకిజ అన్నట్టే వినబడుతుంది ఆ పాట. ఇదిగోండి మటన్. ఈ వాటర్ మొత్తం తగ్గాలి, అది పీసు మెత్తగా ఉడకాలి. కొంతమందికి కుక్కర్లు పెడితే కూరలు నచ్చావు, వాళ్ళ కోసం ఇది తిప్పాలి. లేకపోతే 4 విజిల్లు ఫట్ 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 పట్ట 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 ఉడుకుతే ఏముందండి, రుచి ఎక్కడ చేస్తుంది. అది మంచిగా ఉడికితే టేస్ట్ వస్తుంది. అది కూడా స్టవ్, అది కూడా గిన్నె, అది కూడా మంట. దానికి తేడా ఉంటది ఫ్రెండ్స్. ఇలాంటి సైంటిస్ట్లే కనుక్కోగలరు ఫ్రెండ్స్. సైంటిస్ట్. బియ్యం కూడా సైన్సిస్టే, కూర దగ్గర సైన్సిస్టే, అన్నం దగ్గర సైన్సిస్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సైన్సిస్ట్ కాదు, సైంటిస్ట్. ఏదోలే, అన్నం కొద్ది పెద్ద చేసి బంజి. మరి ఇంత మమ్మీ నువ్వు చదువుకుని ఉంటే ఆర్కిటెక్ట్ అయ్యేదాన్ని కదా. ఆర్కిటెక్ట్ అంటే ఆర్మీ డాక్టరా. ఓకే అదేమో కానీ ఏమయ్యేదాన్ని చదువుకొని ఉంటే? నేను కలెక్టర్. సంపాదన గింపాదన అదేం నాకు అది తెలియదులే కదా. పేరు కలెక్టర్ అన్న పేరు, ఆ డ్రెస్సింగ్, ఆ హుందాతనం రోజా మీనాకి చూసా సినిమాలో. చుక్కలన్నీ ముగ్గులై అప్పుడు అనిపించింది ఒకసారి. ఇంకో సినిమాలో జగదీష్ బాబు సినిమాలో
తప్పుకోండి బాబులు, మా కలెక్టర్ గారు వస్తున్నారు. సినిమాల ప్రభావంతో రెండు సినిమాలు చూసి నేను చదువుకుంటే నేను కలెక్టర్ అవుతాను ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు అనుకున్నా. సినిమాల ప్రభావంతో కలెక్టర్ అవ్వాలనుకుంది అంతే. అది ఎప్పుడు చదువుకొని పాడైనా ఓకే. కానీ మమ్మీ నీ ఫేవరెట్ గేమ్ ఏంటి? గేమ్స్ లో అష్టాచమ్మా, గిల్లలు. బయట ఆడుకునే, బయట గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడుకునేవిరా. గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడుకునేది నేను ఎప్పుడు ఆడా, నాకేం తెలుసు. ఒంగుడు దూకుళ్ళు అది తెలుసు చిన్నప్పుడు. కర్రబిళ్ళ మగపిల్లలు ఆడుకుంటారు, కానీ మేమైతే ఒకళ్ళు వంగితే అటు దూకామని, మామూలుగా దూకామని కాదు చిన్నపిల్లప్పుడు. దూకే దూకే ఈపోయింది అనుకుంటున్నా ఇప్పుడు. ఏం దూకామని అదే ఆటలు మా పల్లెటూరులో. మీకేం తెలుసు ఆటలు? ఒకళ్ళు సింగర్ అంట వాళ్ళ ఊర్లో ఆడుకునేటప్పుడు పాటలు పాడతా చిన్నప్పుడే. స్విమ్మింగ్ కూడా చేస్తానండి. ఈత స్విమ్మర్ నాకేరుందిగా. ఇప్పుడు వస్తుంది రాదు. నీళ్ళు అంటేనే భయం నాకు ఈత వచ్చు ఫ్రెండ్స్. మా ఊళ్ళో మేము పొద్దున్న 8 7 వెళ్తే 1 గంట 2 అయినా వచ్చేవాళ్ళం కాదు. వైజాగ్ వెళ్ళినప్పుడు షిప్ ఎక్కుదాం అంటేనే భయపడ్డా నేను. రాలా అసలు అక్కడికి. వైజాగ్ వెళ్ళినప్పుడు నేను పెద్ద బాబు వెళ్ళి సిప్పు ఎక్కాను, కానీ అది ఏట్లో బోలా కాదు సముద్రం. సముద్రం. మా చిన్న కూడా షిప్ ఎక్కి రౌండ్ వెళ్ళొచ్చాడు. వెళ్దాంరా అంటే రౌండ్ కి వెళ్ళలేదు సార్, నేను చెప్తాను. నేను రౌండ్ కి వెళ్ళాలా, దాంట్లో ఎక్కి ఫోటోలు దిగి మా అబ్బాయి టికెట్ తీసుకొని వెళ్దామా అంటే అమ్మో నాకు భయం అయ్యా. ఇది అసలు గెట్టు తెలవట్లేదు దానికి. మా ఏర్ అనుకో ఇగో గెట్టు అని మాకు తెలుస్తుంది మా ఊళ్ళో. దానికి ఎక్కడ దాకా పోవాలా మేము? సగం దూరం తీసుకెళ్తాడు, తీసుకొస్తాడు. అందుకే భయం వేసి నేను ఎక్కి ఫోటోలు దిగి నేను రానయ్యా టికెట్ తీసుకుంటున్నా. మా అబ్బాయి వద్దు నేను రాను అని అంటే మా అమ్మ నువ్వు పోతే ఈత వచ్చిన ఆమెకే భయం వేస్తే నాలాంటి వాళ్ళు ఏమైపోవాలి. అందుకే ఈత వస్తే ఇప్పుడు ఆవిడ సముద్రంలో కొట్టిద్దా? ఈత వస్తే ఎట్లా ఎవరైనా ఈత కొడతారమ్మా? సముద్రం ఎట్లా ఈత కొడతారు? సముద్రానికి వేరే ఈత ఉండిద్దా? తెప్పలు వస్తుంది సముద్రం. ఏరు అట్లా రాదు. ఇప్పుడు ఇది బందర్ కాదు, బందర్లో కూడా అంతే. బందర్లో కూడా మేము ఇక్కడ నిలబడితే ఇక్కడికి వచ్చి మరి అంత దూరం పోతాయి నీళ్లు. మా ఏర్లో అట్లా రాదు. ఎక్కడ నీళ్లు ఉంటే వస్తే ఏరు వస్తే కొంచెం వస్తుంది, వచ్చింది కూడా మాకు తెలుస్తుంది. అదే సముద్రమేనా అది. అది ఏముంది, వైజాగ్ లో పోయినా ఆడుకున్నా అన్ని చేసే ఉప్పు కషం ఆ నీళ్లు నోట్లో పోతే అసలు తట్టుకోరు. అదే మా ఏట్లో నీళ్లు నోట్లో పోతే తీయగా ఉంటాయి. పంచదార కలుపుతారేమో. తాగేవాళ్ళంగా ఏరు నీళ్లు మేము. మాదేమేరాయా? కృష్ణా నది మాది. ఈ వైజాగ్ లో ఉప్ప కషం, బందర్లో ఉప్ప కషం. సముద్రాలని ఏర్లని కలుపుతుంది ఏంటండి? 5 సముద్రాలు ఇదేరా. చీలికలు నాకేం తెలుసు. నీకే ఏం తెలీదు, నువ్వు చెప్తే నేను తెలుసుకోవాలి. వాహ్ వాహ్ వాహ్. ఈత కొడదాంరా నా అమ్మటి మా ఊరు పోదాంరా. నా వల్ల కాదు, నేను రానమ్ము. నాకు ఎత్తులు చూసినా భయమే, నీళ్ళని చూసినా భయమే. నా వల్ల కాదు. నేను అసలు దేనికి భయపడను, గాలికే భయపడతాను. పిడుగులు గాలి ఈ రెండే భయపడతా. ఎత్తులు చూసినా భయపడను. అమ్మో అది జైంట్ బిల్ ఎక్కలేను. బ్రేక్ డాన్స్ అయితే ఎక్కుతా. ఇప్పుడు ఎక్కుతావా? ఇప్పుడు ఎక్కట్లేదు 4 సంవత్సరాల నుంచి, కానీ నేను వయసులో ఎక్కా. నేను బ్రేక్ డాన్స్ ఒక్కటే నేను ఎక్కను, మిగిలిన అన్ని. బ్రేక్ డాన్స్ అయితే నవ్వుకుంటా ఎక్కి. అది ఏంటి పడవ అంటారుగా. మా అమ్మాయి ఏమో భయం అంట బ్రేక్ డాన్స్. నేను జైంట్ వీల్ ఎక్కుతా, పడవ ఎక్కుతా, అవి 2 ఎక్కుతానండి. ఇప్పుడు అన్ని వదిలేసానులే ఫ్రెండ్స్. మొన్న తిన్నాలా పోయి అంత. ఈ వయసులో ఏమి ఎక్కుతావులే, ముసల్దాన్ని అయ్యానంట. కోపం వస్తుందారా? రాదా? మొన్న నువ్వే అన్నావు కదా. నేను అనుకుంటే నాకు కోపం రాదు, ఒకళ్ళు అంటే కోపం రాదా? వామ్మో, ఉండవా మరి? అసలు గాలి రాట్లా పోయి ఏసీ గదిలో పడాలనిపిస్తుంది. ఇది ఇట్లా ఆ వాటర్ లాక్కునే వరకు ఇక్కడ మేము నుంచున్నాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీకి వీపు నొప్పి వస్తుంది. అందుకని కాసేపు నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా తినే చూపించేస్తారా? లేదండి, కర్రీలో కొత్తిమీర కర్రీ ఉంది, ఉల్లిపాయ కోయాలా ఆయన ఊరుకుంటారా? ఇప్పుడు ఎందుకు అమ్మా? డాడీ రేపు ఉండాలని కనుక్కోను. నేను డీ ఫ్రిడ్జ్ లో వేస్తా, రేపు వండుతా. పని చేయి. ఇంకా ఆయన ఒప్పించుకుంటే నాకేం ప్రాబ్లం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్. వద్దులే, కష్టపెట్టకూడదు మమ్మీని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీరే.
థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చిచి మర్చిపోతున్నా బాయ్ ఫ్రెండ్స్ అని తగులుకున్నాయింది అలా హాయ్ ఫ్రెండ్స్ ఎండకి ఎప్పుడు వీడియో ఎండకి మైండ్ పని చేయట్లేదు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటున్నా సారీ హాయ్ ఫ్రెండ్స్ రే ఈ ముక్క నాకు ఇవ్వు ఈ చిన్న ముక్క నీకు ఇస్తా. నేను ఎందుకు ఇస్తా నీకు అరే అసలే నల్లి బొక్క కోసం ఓ అమ్మా వీడియో కాడిది ఈడో నల్లి బొక్క పోయింది దాగు వద్దులే నువ్వే తిను మరి అడిగావుగా వద్దులే తిను తింటా చూడండి అబ్బా క్యా మీ వచ్చింది ఫ్రెండ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ బాగుండిందిరా వండింది ఎవరు? జహీర్ గారు తినండి నేను నా తింటా నేను నువ్వు తిను నాది నేనే తింటా నీది నేను ఎందుకు తింటా నాది నువ్వు ఎందుకు తినొద్దులే తిను తింటున్నాను ఇప్పుడు బాగా తింటాను ఫ్రెండ్స్ ఏం రాజరికం వచ్చింది నా మీ ఇద్దరికి. కానివ్వండి, మీకు అలా జరుగుతుంది. సాగుతుంది మాకు చూడండి ఫ్రెండ్స్ అబ్బా బాగా చూసినా కదా ఫ్రెండ్స్ కానీ కూర కొద్ది చలుపుకోండి అంటే అంటారేమో నువ్వు ఎలా తినాలో కూడా చెప్పాలా మీ ఫ్యాన్స్ బాగా తింటున్నాం కదా తినండి. ఓకే, లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మూతి తుడుచుకోండి అన్నీ నా వీడియో మీకు నచ్చినట్టయితే మీరు తినండి ఫస్ట్. ఆశి మైక్ దే. నేను తింటానే ఉంటా కాలుతుంది గారా వీళ్ళిద్దరూ బిజీ ఈటింగ్ లో ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్ జాయ్ విత్ జైస్ మామ్. సబ్స్క్రైబ్ అయినా చెప్పండి రా. సబ్స్క్రైబ్ ఓకే బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్ అది నా డైలాగ్ హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ వాచ్ అవర్ వీడియోస్. అంటే ఇంకా వచ్చే వీడియోస్ కూడా చూడమని. వచ్చే వీడియోస్ కూడా చూడండి అమ్మా మా అన్నయ్య చాలా బిజీగా ఉన్నాడు తినడంలో. ఓకే బాయ్. బాయ్